తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డుతాడు. ఒకప్పుడు ఈ బొడ్డుతాడులో పుష్కలమైన స్టెమ్ సెల్స్ ఉంటాయనే విషయాన్ని మరిచి శిశువు పుట్టగానే కత్తిరించి పారేసేవాళ్లు. కానీ ఆ స్టెమ్ సెల్సే ఆధునిక వైద్య పరిశోధనలకు, చికిత్సలకు మూల వస్తువుగా మారాయంటే ఆశ్చర్యం కలగక మానదు. భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి రోగాలకైనా శరీరంలోనే నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడే స్టెమ్ సెల్స్ పై సమగ్ర కథనం ఇప్పుడు చూద్దాం. స్త్రీ అండం పురుషుని వీర్యకణంతో కలిసి ఫలదీకరణం చెందితే పిండం ఏర్పడుతుంది. ప్రాథమిక దశలోని ఈ పిండ కణాలు అనేక రెట్లుగా వృద్ధి చెంది క్రమేణా వివిధ కణజాలంగా, అవయవాలుగా రూపుదాలుస్తాయి. గర్భస్థ పిండంలోని మూల కణానికి ఏ కణంగానైనా మారే శక్తి ఉంటుంది. మస్తిష్కం, కాలేయం, ప్యాంక్రియాస్, నేత్ర కణజాలంగా మారిన తరువాత మూల కణాలు ఈ శక్తిని శాశ్వతంగా మర్చిపోతాయి. ఈ శక్తిని మళ్లీ కణాలకు గుర్తు చేయటంలో విజయం సాధించారు క్లోనింగ్ ప్రక్రియలో తలపండిన శాస్త్రవేత్తలు. అందుకే వారు ఈ మూల కణాలను స్టెమ్ సెల్స్ అంటున్నారు. స్టెమ్ సెల్స్ అంటే మూల కణాలు. స్టెమ్ సెల్స్ అనేవి 3 రకాలు: ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్, అడల్ట్ స్టెమ్ సెల్స్ మరియు ఇండ్యూస్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్. ఒక కొమ్మ ఆకులు రాలిపోయినప్పుడు మళ్ళీ ఎలా చిగురిస్తుందో ఈ స్టెమ్ సెల్స్ కూడా అలా మనకి శరీరంలో అవయవాలు కానీ టిష్యూస్ కానీ రీజనరేట్ చేయడానికి, రెన్యూవల్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. పిండం నుండి అడల్ట్ ఫామ్ అయినప్పుడు, అలాగే ఆ అడల్ట్లో టిష్యూస్, ఆర్గన్స్ ఎలా డెవలప్ అవ్వడానికి స్టెమ్ సెల్స్ తోడ్పడతాయి. ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అంటే పిండ మూల కణాలు. ఇవి ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఎంబ్రియో అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ పిండంలో 5 నుంచి 8 సెల్ స్టేజ్ నుంచి ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ని ఐసోలేట్ చేస్తారు. దే ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ లెర్నింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ ఆర్గన్స్. ఒక ఫీటస్ నుంచి, ఒక పిండం నుంచి అడల్ట్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, దాంట్లో వెరీడ్ కాంప్లెక్స్ ఈవెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఆ కాంప్లెక్స్ ఈవెంట్స్ని అర్థం చేసుకుంటేనే మనకి వాటిల్లో వచ్చిన డిఫార్మిటీస్ కానీ, డిఫెక్ట్స్ కానీ మనం తెలుసుకోగలుగుతాం. సో ఆ కాంప్లెక్స్ ఈవెంట్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి స్టెమ్ సెల్స్ యొక్క రీసెర్చ్ చేయడం చాలా ఇంపార్టెంట్. తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డు తాడు. పుట్టగానే శిశువు బొడ్డు భాగంలో ఉన్న ఈ తాడును కత్తిరించి పారేస్తారు. ఇందులో విలువైన మూల కణాలు, స్టెమ్ సెల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ మూల కణాలే ఆధునిక వైద్య పరిశోధనలకు, చికిత్సలకు మూల వస్తువులుగా మారాయి. శుక్రకణం కలవడం వల్ల అండం ఫలదీకరణం చెంది పిండంగా మారుతుందన్న విషయం తెలుసు. ఈ పిండం తల్లి గర్భంలో ప్రాణం, రూపాన్ని సంతరించుకుని భూమిపైకి శిశువు రూపంలో అడుగుపెడుతుంది. ప్రారంభంలో ఏకకణంతో ఉన్న పిండం 9 మాసాల్లో ఎన్నో కణాలుగా, కణజాలంగా, అవయవాలుగా మారి ఓ రూపాన్ని సంతరించుకోవడం అన్నది నిజంగా అద్భుతం. ఇలా ఎన్నో అవయవాలకు ప్రాణమిచ్చే మూల కణాలు బొడ్డుతాడు, గర్భస్థ పిండంలో ఉంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఒకసారి స్టెమ్ సెల్స్ దాచుకుంటే షుగర్, బీపీ నుంచి క్యాన్సర్ వరకు వయసు పెరిగిన తర్వాత బాధించే రోగాలకు దూరంగా ఉండవచ్చు అంటున్నారు పరిశోధకులు. అంబ్లికల్ కార్డ్ టిష్యూ అంటే బ్రొడ్డుపేగులో వచ్చిన బ్లడ్ కానీ, బ్రొడ్డుపేగును కానీ మనము యూజ్ చేసుకోవట్లేదు. కానీ అంబ్లికల్ కార్డ్లో ఉన్న స్టెమ్ సెల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దే హ్యావ్ ఎ వెరీ హై క్వాలిటీ, ఈక్వల్ క్వాలిటీ టు ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్. అంబ్లికల్ బ్లడ్ కార్డ్ స్టెమ్ సెల్స్ని ఐసోలేట్ చేయడం చాలా సులువు. అండ్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే అది ఎలాగో మనకి ఉపయోగపడదు, అది ఎలాగో డ్రైన్లోకి వెళ్ళిపోతుంది. అవి కనుక సేవ్ చేసుకోగలిగితే ఫ్యూచర్లో వచ్చే డిసీజెస్ని మనము రెక్టిఫై చేయగలుగుతాము. లైక్ జెనెటిక్ డిసీజెస్ వల్ల వచ్చే డిసీజెస్ని రెక్టిఫై చేయగలుగుతాం. స్టెమ్ సెల్స్ బ్యాంకింగ్ వల్ల మనం ఆ కార్డ్ బ్లడ్ సెల్స్ని ప్రిజర్వ్ చేయొచ్చు. ఫీటస్ పుట్టిన 10 minutesలో అంబ్లికల్ కార్డ్ బ్లడ్ కనుక కలెక్ట్ చేయగలిగితే అది చాలా ఉపయోగపడుతుంది. దాంట్లో లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. అవి డిఫరెన్షియేట్ అవుతాయి. అవి లుకీమియాస్, లింఫోమాస్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, అలాగే డయాబెటీస్ వాటన్నిటికీ ఉపయోగపడతాయి. అవన్నీ ట్రీట్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే కార్టిలేజ్ రిపేర్, బోన్ రిపేర్స్ వల్ల కూడా ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. ప్యాంక్రియాటిక్ కార్సినోమాస్ వాటి వల్ల ఉపయోగం తెలుస్తుంది. శరీరంలో ఒక భాగంలో కణాలు దెబ్బతింటే
మూలకణాలను ఇంట్రావీనస్ పద్ధతిలో మనిషి శరీరంలోకి ప్రవేశపెడతారు. దీంతో మూలకణాలు దెబ్బతిన్న ప్రాంతాలు లేదా గాయపడిన ప్రాంతాల వరకు వెళ్లి అక్కడ ఉన్న వాపును తగ్గించి ఆయా భాగాలకు రక్త ప్రసరణ సజావుగా జరిగేలా చేస్తాయి. దీంతో ఆ వ్యాధి నుంచి బయటపడవచ్చు. శరీరంలో వివిధ రకాల భాగాల్లో లభించే మూల కణాలతో 80 రకాల వ్యాధులకు చికిత్స అందించవచ్చని ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు తేల్చాయి. పెద్దవాళ్ల స్టెమ్ సెల్స్ కంటే పిల్లల బొడ్డుతాడు ద్వారా తీసుకున్న స్టెమ్ సెల్స్ చాలా వేగంగా కణాలను పునరుత్పత్తి చేయగలుగుతున్నాయి. అందుకే బేబీ స్టెమ్ సెల్స్ స్టోర్ చేయటంపై ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. కాలం గడిచే కొద్దీ శరీరంలో జరిగే మార్పుల ఫలితంగా వచ్చే రోగాలు నయం కావడానికి నూతన వైద్య సాంకేతిక విధానంలో స్టెమ్ సెల్కు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సాంకేతికతను మరింతగా అభివృద్ధి చెందించే దిశగా చాలా తక్కువ సంస్థలు, ల్యాబ్లు ప్రస్తుతం రీసెర్చ్ పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. అందుకే తల్లిదండ్రులు ఈ స్టెమ్ సెల్ విధానాన్ని అవలంబిస్తే తమకు పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు ఆరోగ్య అవసరాలకు వారు ఊహించని సిరి సంపదలు అందించినట్టే.